హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను హైదరాబాద్ టు రాజోల్ ట్రావెల్ చేస్తున్నాను. రాజోల్ ఎక్కడ ఉందంటే కోనసీమ డిస్ట్రిక్ట్లో వస్తుంది, అమలాపురం దగ్గరలో. సో ఇవాళ నేను ట్రావెల్ చేసే ట్రావెల్స్ నేమ్ వచ్చేసి అట్లూరి ట్రావెల్స్. హైదరాబాద్ టు రాజోల్ పక్కన మామిడి కూతురు అని విలేజ్ వెళ్తుంది అక్కడ దాకా. బట్ నేను రాజోల్ దాకా ట్రావెల్ చేస్తున్నాను. ఇది నాన్ ఏసీ సీట్ కమ్ స్లీపర్ బస్సు. చాలా రోజుల తర్వాత నాన్ ఏసీ ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు ఏసీ ట్రావెల్ బోర్ కొట్టేసింది. నాన్ ఏసీ బస్సు కొంచెం భయంగానే ఉంది, ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం. ఎలా ఉండబోతుంది ఈ బస్సు కండిషన్ ఏంటి, ఎలా ఉండబోతుంది. కొంచెం ఓల్డ్ బస్సు, లైక్ 2018 మోడల్ బస్సు. ఇది నేను చూశాను ఛాన్సార్లు. సో లోపల ఎప్పుడు చూడలేదు, వాళ్ళు ట్రావెల్ చేస్తున్నాడు, వాళ్ళు చూద్దాము. సో టైం ఇప్పుడు ఎగ్జాక్ట్ 11:30 అవుతుంది. 11:45కి బస్సు, ఇంకా 15 minutes ఉంది బస్సు రావడానికి. సో స్టే ట్యూన్. సో గైస్, ఇప్పుడే మన బస్సు వచ్చింది, అట్లూరి ట్రావెల్స్ నాన్ ఏసీ సీట్ కమ్ స్లీపర్ బస్. ఎల్బీ నగర్లో ఉన్నాం గైస్. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఎల్బీ నగర్ మొత్తం. అండ్ మన బస్కి కండక్టర్ ఉంటారు, కండక్టర్ రెడ్డి గారు. హాయ్ అండి రెడ్డి గారు. అండ్ మన డ్రైవర్ రాజన్న. హాయ్ రాజన్న. సబ్స్క్రైబర్ అందరికి హాయ్ చెప్పు. మన ఫస్ట్ టోల్ గేట్ యాస్టీస్ పంతంగి టోల్ గేట్ దాటుతున్నాం మనము. 65లో హైదరాబాద్ని దాటుతుండగా ఫస్ట్ టోల్ గేట్ పంతంగి. టైం ఎగ్జాక్ట్ 12:45 అవుతుంది. ఇది BS3 బస్ మాట. ఎంత పాతదైనా భలే వెళ్తుంది బస్సు మాత్రం. ఫుల్ యాక్సలరేషన్.
సెకండ్ టోల్ గేట్ కొర్లపాడు నకరికల తర్వాత వస్తుంది మాట. ఇది టైం ఎగ్జాక్ట్ 1:30 అవుతుంది. సో 1:30కి వాష్రూమ్ బ్రేక్ ఆపారన్నమాట నియర్ కొర్లపాడు టోల్ గేట్. ఫ్రీ టాయిలెట్స్ లేడీస్కి జెంట్స్కి సపరేట్ ఉంటాయి టాయిలెట్స్. ఇది మన బస్సు. BS3 బస్ ఇది, అందుకే ఇంజన్ సౌండ్స్ అంటే డిఫరెంట్గా ఉంది. సో గైస్ మనం సూర్యాపేట దగ్గరలో ఉన్నాము. నేను ఒక 1-2 అవర్స్ అలా పడుకుంటాను. డైరెక్ట్ మార్నింగ్ కలుస్తాను ఇంకా విజయవాడ తర్వాత ఎక్కడైనా. గుడ్ మార్నింగ్ గాయ్స్, మనం భీమవరం దగ్గరలో ఉన్నాము. క్యాబిన్లో మార్నింగే షూట్ చేద్దాం అనుకున్నాం, లైక్ ఆఫ్టర్ గుడివాడ అండ్ ఆల్. బట్ అస్సలు నాకు రోడ్ అస్సలు బాగాలేదు, కదిపి లేపి పాడేసి మొత్తం. చాలా చాలా డిస్టర్బెన్స్. వీడియో తీయలేకపోయాను. లోపల కూడా సరిగ్గా నిద్రపడలేదు. మంచిగా పడుకునే టైంకి ఇంకా నిద్ర అవుతున్నాం మనం. అక్కడ ఫుల్ డిస్టర్బెన్స్, నిద్ర లేదు. నాగన్నే ఎక్కాడు, రాజనే దిగంగా అన్న ఎక్కాడు సెకండ్ డ్రైవర్.
ఇక్కడ రోడ్లు అస్సలు బాగాలేదు, మొత్తం మొత్తం బస్సు పాటలన్నీ ఊగిపోతున్నాయి రోడ్ల వల్ల. సో గైస్, భీమవరం రావడానికి 2-3 రూట్స్ ఉన్నాయి గుడివాడ నుంచి. మనం ముదనేపల్లి, కల్లిదిండి, కాళ్ళ, భీమవరం ఈ రూట్లో వచ్చామన్నమాట. ఇంతకుముందు హాలిడేస్ ట్రావెల్స్ అయితే మనం హనుమాన్ జంక్షన్, గుడివాడ, అటు నుంచి కైకలూరు, ఆకివీడు, భీమవరం వచ్చాము. ఇది విజయవాడ, గుడివాడ, కళ్ళదిండి నుంచి ఇట్లా వస్తున్నాం అన్నమాట. మనం ఇప్పుడు భీమవరం ఎంటర్ అవుతున్నాం. ఎగ్జాక్ట్ 7:15 అయింది గైస్ టైము. భీమవరం ఎంటర్ అయ్యాం మనం. చూశారుగా ఇక్కడ రోడ్ల పరిస్థితి. గుడివాడ నుంచి ఇలానే కొట్టించుకుని వస్తున్నామాట మేము. ఇక్కడే ఇంకా లేట్ అయిపోతూ ఉంటుంది. ఈ బస్ అనే కాదు, ఇక్కడ ఈ రూట్లో ఉన్న బస్సులు ఇదే లేట్ అవుతుంటాయి అన్నమాట. లోపలికి వెళ్తే పాలకొల్లు, మనం బైపాస్ వెళ్ళిపోతున్నాము. కోనసీమ అందాలు చూడండి ఎంత బాగుందో. ఆంధ్ర, కేరళ కూడా అంటారు కోనసీమని. సో స్ట్రైట్ వెళ్ళిపోతే నర్సాపురం 5 కిలోమీటర్స్. బైపాస్, నర్సాపురం బైపాస్ అంటారు. రాజోలు ఇంకో 14 కిలోమీటర్స్ ఉంది. ఎంత కోనసీమ డిస్టిక్ కిందకి వస్తుంది అన్నమాట. ఆంధ్ర, కేరళ ఎంత బాగుందో చూడండి. NH 216 అంటారు. రాజోలు ఇంకా 7 కిలోమీటర్స్. అండ్ ఈ రోడ్ మనకి యానం, కాకినాడ అటు నుంచి మళ్ళీ డైరెక్ట్ కత్తిపూడిలో కలుస్తుంది. ఇటు వైజాగ్ వెళ్ళిపోవచ్చు మాట ఇటు నుంచి, ఈ రోడ్ నుంచి.
మనం మొత్తం రూరల్ విలేజ్ నుంచి వెళ్తాం అన్నమాట, మల్కీపురం అని. ఇలా మళ్ళీ మనం ఇటు నుంచి లోపల నుంచి రాజోలు వెళ్తాం. ఇప్పుడు లక్కవరం పడుతుంది సరే. సో ఇంటీరియర్ వ్యూ చూద్దాము. సీట్ కమ్ స్లీపర్ బస్ మాట ఇది. ఇటు సింగిల్ సీట్, ఇటు డబల్ సీట్లు ఉంటాయి లోవర్లో. అప్పర్లో ఇటు సింగిల్ బర్త్ అండ్ డబల్ బర్త్. నాన్ ఏసీ కాబట్టి మనకు బ్లాంకెట్స్ ఏమి ఉండవు, పిల్లోస్ కూడా ఏం లేవు. ఇది పిల్లో సపోర్ట్తోనే ఉంది మొత్తం. కిటికీలు తీసుకుంటే ఫుల్ అసలు ఏసీ కంటే బాగా వచ్చింది గాలి. రాత్రి నేను పైన పడుకున్నాను అనమాట. సో నాన్ ఏసీ బస్ ఇలా ఉంటుంది. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేశాను, భయపడ్డాను, బట్ బాగానే ఉంది. కంఫర్టబుల్గా పడుకున్నాను నేను. విత్ చార్జర్ పోర్ట్స్ అండ్ ఎల్ఈడి లైట్స్. సో గైస్ రాజోల్ దాటి తాటిపాక్ సెంటర్లో ఉన్నామన్నమాట. సో గైస్ జర్నీ ఇక్కడ ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.